హాయ్. హలో ఆల్, ఎలా నేను ఉన్నారు? హ్యాపీ ఈ సిరీస్‌గా వీడియో చూస్తున్నారా? వైజాగ్ ఎళ్తున్నాం. ఇదైతే సో, హ్యాపీ హ్యాపీ 1 ఇయర్ ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు ఫ్లైట్. వీడియో అనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ 2022లో ఏంటో నవంబర్లో చూడాలి కదా మేము వైజాగ్ వైజాగ్‌కి ఎక్కొచ్చాక. ట్రావెల్ చేసామన్నమాట. ఫస్ట్ ఫ్లైట్ సీ యూ ఇన్ జర్నీ వైజాగ్. అనమాట, బాయ్. హ్యాపీది. సో వెరీ ఎక్సైటెడ్. అప్పుడు రికార్డ్ చేసాము. అప్పుడు మాకైతే యూట్యూబ్ ఛానల్ ఏం లేదు. యాజ్ అ మెమరీ ఇది రికార్డెడ్ దిస్. బట్ ఏంటంటే ఒకసారి ఇది పోస్ట్ చేస్తే బాగుంటుందేమో మెమరీ లాగా అనిపించింది అనమాట. అయితే ఫ్లైట్ జర్నీ ఇది ఫస్ట్ టైం కదా, చాలా యాంగ్జైటీ అనిపించింది నాకైతే ఆ టైంలో. అంటే ఎలా ఉంటుంది, ఓన్లీ 1 అవరే, బట్ అయినా కానీ ఎలా ఉంటుందో, కోఆపరేట్ చేస్తుందో లేదో అట్లా టెన్షన్ అయితే ఉండింది. బట్ లక్కీలీ షీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. చాలా హ్యాపీగా ఆడుకుంది. అసలు ఫ్లైట్లో ఉందా మామూలుగా ఇంట్లో ఉందా అన్నట్టు అనిపించింది. మనమే ఎక్కువ ఫీల్ అవుతామేమో అనిపించింది ఒక్కొక్కసారి పిల్లల విషయంలో. వాళ్ళు మామూలుగానే ఉంటారు కదా. సో నేనైతే ఫ్లైట్ నేను మ్యారేజ్ అయిపోయాక ఇంకా కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేశానన్నమాట ఫ్లైట్ జర్నీస్. అంతకుముందు వరకు ఫ్లైట్ అంటే చూడడం తప్ప నేను ఎప్పుడు ఎక్కలేదు. నన్నైతే నా హస్బెండ్ ఫ్లైట్స్లో ఎక్కించారు. ఫస్ట్ జర్నీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకైతే ఫస్ట్ జర్నీ విండో సీట్ పక్కన కూర్చొని జర్నీ చేశామన్నమాట. నేనైతే అలా 1 అవర్ విండో సీట్లోంచి చూస్తూనే ఉన్నాను. అంత క్రేజీ అనిపించింది. బట్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు జనరేషన్లో పిల్లలంతా పుట్టగానే ట్రావెల్ చేసేస్తున్నారు అండ్ 1 ఇయర్ లోపే ఫ్లైట్లు ఎక్కేస్తున్నారు. వాళ్ళు ఎంత బ్లెస్డ్ కదా. మనమైతే అంత పెద్ద అయ్యేంత వరకు మన అంతా వెయిట్ చేసి మనకి మనం ఎర్న్ చేసుకొని అప్పుడు కానీ మనకి ఆ ప్రివిలేజ్ రాలేదు. ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా లక్కీ అనిపించింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ పార్ట్, బికాస్ మన పేరెంట్స్ చేయలేని మన పిల్లలకి మనం ఇవ్వేటప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇలా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది. అసలు ఎప్పుడు నాకు ఒక ఇది ఉంటుంది, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను కదా. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొన్ని డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి. నాకు టేక్ ఆఫ్ అయ్యేప్పుడు ఎప్పుడు కొంచెం యాంగ్జైటీగా అనిపిస్తుంటుంది అనమాట. వన్స్ ఫ్లై అయిపోయిన తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మనం ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతున్నాం అన్నట్టు. మళ్ళీ ఏదైనా టర్బులెన్స్ అవి ఇవి వస్తున్నాయని అనౌన్స్ చేసినప్పుడేమో కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కామన్ ట్రైన్‌లో కదా. అయితే ఇలా కిందకి వచ్చినట్టు చూడండి, ఫ్లైట్‌లో కూడా ఎవరైనా కిందకి వచ్చి ఫ్లైట్లో వెళ్ళాలా? ఇలా కింద కూర్చొని ఆడుకుంటారా? హలో. హ్యాపీ. తనైతే అలా కింద కూర్చొని హ్యాపీ ఇటు చూడు. రా హ్యాపీ హ్యాపీ. రా హ్యాపీ అని లాగుతున్నా బాయ్. కానీ అసలు రాలేదు. అండ్ ఇంకా హాయ్. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళాము. ఇక తన జర్నీ అంతా తింటూనే ఉంది, ఆడుకుంది. అండ్ ఫీడింగ్ తీసుకుంటుంది అనమాట. అప్పుడు షీ వాజ్ ఆన్ ఫీడింగ్. ఫ్లైట్లో కూడా ఫీడింగ్ తీసేసుకుంది. అంత ఇదిగా అనిపించింది అసలు. ఇక అలా అలా కూర్చొని తెగ ఆడేసుకుంది. అప్పుడు చూసారా ఎలా హలో. ఉన్నామో మేము. హలో. ఇంకా పిల్లలతో ఉంటే అలాగే కదా. అలా కింద కూర్చొని టు కప్పులతో ఆడుకోవడం వైజాగ్. అలాగా. హ్యాపీ ఫస్ట్ టైం మొత్తానికైతే వైజాగ్ వచ్చింది వైజాగ్కి రీచ్ ఫ్లైట్‌లో. అయిపోయాము. బాయ్. ఇంకా ఫ్లైట్ దిగాక అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. ఇవి కొన్ని ఫొటోస్, అప్పుడు మా జర్నీ ఫొటోస్ అనమాట. సో అలా జరిగింది మా జర్నీ అయితే హ్యాపీతోని. ఇంకా అసలు తను ఎంత ఏడిపిస్తుందో, చెవు నొప్పి వస్తుందేమో అలాంటివి ఏవేవో అనుకున్నాం. కానీ ఏం లేదండి, పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కానీ తను మాత్రం బాగా ఆడుకుంది. అది మాత్రం నాకు చాలా మెమరీబుల్గా అనిపించింది అనమాట. ఇప్పుడు చూస్తుంటే కూడా ఆ మెమరీస్ అన్నీ రిఫ్రెష్ అయిపోయాయి. ఇలా ఫస్ట్ టైం హ్యాపీతో ఇలా జర్నీ చేశాను కదా అని అనిపించింది. యూజువల్గా బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 16 అవర్స్ 17 అవర్స్ పడుతూ ఉంటుందన్నమాట. వెరీ హ్యూజ్ జర్నీ అనిపిస్తుంది. కానీ ఫ్లైట్లో ఎప్పుడైతే వెళ్ళడం మొదలెట్టామో నాకైతే వైజాగ్ వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళిపోతేనే బాగుంటుందేమో అనిపించేది. ఇక చిన్నపిల్లలతో 1.5 అవర్స్ జర్నీ అంటే చాలా కష్టం కదా. సో మ్యాక్సిమం ఫ్లైట్లో వెళ్ళడానికే ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు 2024 2025 నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం, బాగా ఫ్లైట్ ఛార్జెస్ అయితే చాలా పెరిగిపోయాయి. సో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఏమో అనిపిస్తున్నాయి. అందుకే ఏం చేస్తున్నామంటే ఒక జర్నీ ఫ్లైట్, ఒక జర్నీ బస్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. బస్ ఆర్ ట్రైన్ లాగా. సో మీరు మీ జర్నీస్ ఎలా ప్లాన్ చేసుకుంటారో నా కమెంట్ బాక్స్లో చెప్తారా?
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.